సార్ లేకుంటే యాక్చువల్లీ పిఎస్ఆర్ కూడా లేకుంటే మేము అందరు మా టీం అందరు ఉన్నారు ఆడనే వచ్చి వాళ్ళు ఇద్దరు డాటర్ ఏమో పక్కన కూర్చొని ఏడుస్తున్నారు, ఒకటేసారి ఏడుస్తున్నారు. వాళ్ళు మేము అడిగినాం ఏమైందమ్మా అంత ఏడుస్తున్నారు సార్ లేవుగా అంటే, కాదు సార్ దగ్గర వచ్చినారు, ఒకటేసారి లేచి దగ్గర వచ్చింది. ఏమైందా మేడం అంటే వాసం బ్లడ్ వాసం ఎట్లా వస్తుంది అంత గలీజ్ వాసం అయితే మేము ఒకటేసారి అందరు జరిగిపోయినాం. అసలు ఏమైందా అమ్మా ఇట్లా తీసి చూస్తేనేమో బ్లడ్ ఇక్కడ కట్టు నెక్ కట్టు ఉన్నది, మళ్ళీ 2 చేయి కట్టు ఉన్నది, వాళ్ళిద్దరికి కటింగ్ ఉన్నది. మొత్తం బ్లడ్ తోటి ఎట్లా కట్ చేసుకున్నారు అది అడియాలి మొత్తం, కానీ మొత్తం బ్లడ్ తోటి ఎట్లా వాసం వస్తుంది అంత వాసం వచ్చింది. మళ్ళీ వాళ్ళకి పక్క కూర్చొని మళ్ళీ ఏమైంది మేడం ఎట్లా ఎందుకు చేసిన అంటే మా మనిషి ఏం చేసినాడంటే శేఖర్ అని ఉంటాడు, ఆయన తీసి ఇమ్మీడియట్లీ ఫోన్ చేసినాడు పిఎస్కి, చిల్గూడ పిఎస్ వస్తానని ఇమ్మీడియట్లీ చేసినాడు. అందరు పిఎస్ వాళ్ళు ఇమ్మీడియట్లీ సడన్గా వచ్చేసినాడు. అందరు లేడీస్ టీం అందరు వచ్చేసి వానికి హ్యాండ్ ఓవర్ ఇచ్చేసినాం. ఇచ్చిన తర్వాత ఏమైందమ్మా ఇక్కడ అయింది వాళ్ళు చెప్పినారు ఒకటే సార్ కాదు మా మదర్ ఏమో 9 days తోటి ఎక్స్పైర్ అయిపోయింది, మేము కూడా చచ్చిపోతామని ట్రై చేసినాం. మా అమ్మ తోటి మేము పండుకున్నాం 9 days కంటిన్యూ, ఎవరికి చెప్పలే లోపలనే ఉన్నాం. మేము ఆకలితోటి టటల్ లేక మేము బయట వచ్చినాం, సార్ హెల్ప్ చేస్తారని ఇక్కడ దాకా వచ్చినాం. మీరు మాకు హెల్ప్ చేయండి ఇట్లా అయ్యండి అంటే మేము అందరం పోలీస్ స్టేషన్కి ఫోన్ చేసి ఏడమ్మ ఇల్లు అంటే ఇక్కడ శాంతినికేతన్ బిసైడ్ బై జవహర్ స్కూల్ అంటే ఓకే ఇది మా ఏరియాకి వస్తుంది అని నేను ఇమీడియట్లీ నేనేమో మా సుధాకర్ సార్ అని బౌద్ధన్ వారిస్ కూడా ఎస్ఐ సార్ నంబర్ ఉన్నది నా దగ్గర, ఇమీడియట్లీ నేనే చేసిన అప్పుడే ఉంది సార్ ఇట్లా ఉంటా అంటే ఆయన సార్ ఏం చేసినాడంటే ఓకే ఇమ్రాన్ ఇక్కడ తీసుకురండి మన పిఎస్కి హ్యాండ్ ఓవర్ చేసి, వాళ్ళు చిల్గూడ పిఎస్ బండిలోనే రక్షకులా కూర్చోబెట్టి ఇక్కడ దాకా వచ్చినారు మేడం హ్యాండ్. ఇక్కడ వచ్చిన తర్వాత మళ్ళీ మన బౌద్ధన్ గారు పిఎస్ చిల్గూడ పిఎస్ ఇద్దరు కలిసి అసలు ఏమైంది విషయం అంతా అడిగితే వాళ్ళు ఏం చెప్తున్నారంటే డిప్రెషన్లో ఉన్నాను, మాకి మనీ సపోర్టింగ్ లేదు, మాకి బ్యాకింగ్ ఎవరు, మా ఫాదర్ ఉన్నాడు కానీ ఆయన కూడా లేవు, ఇప్పుడు ఓయో ఎంప్లాయీ ఆయన కూడా, మాకు క్వార్టర్స్లో ఇల్లు ఉన్నది కానీ మాకు ఇల్లు అక్కడ కూడా ఇవ్వలేదు. సో మేము 3 months అవుతుంది ఇక్కడ వచ్చి వెళ్ళి కూడా. సో ఏమైందమ్మా అట్లా మీరు అమ్మ ఎట్లా ఇచ్చమంటే మా అమ్మకి మేము చాలా ఇట్లా దగ్గర ఉంటే మా అమ్మ చూసడానికి, మా అమ్మ లేకుంటే మేము కూడా ఎందుకు బతకాలని మేము కూడా ట్రై చేసినాం చేసి ఆడనే పండుకున్నాం. కానీ మాతోటి కార్లే ఇట్లా సార్ హెల్ప్ చేస్తున్నారు ఇక్కడ దాకా వచ్చినాం మేము అని చెప్పినాం మేడం. అన్న మీరు వాళ్ళతో మాట్లాడారు కదా, వాళ్ళ మెంటల్ హెల్త్ అంటే లాగానే నార్మల్గా మాట్లాడుతున్నారు లేకపోతే కొంచెం మెంటల్గా లేకపోతే కొంచెం ఆ డిప్రెషన్ స్టేజ్లో ఉన్నట్టు మాట్లాడుతున్నారు మేడం? వాళ్ళతో అడిగితే ప్రశ్న ఎట్లా అడుగుతానో ఇస్తున్నారు, ఏమేమైంది క్వశ్చన్కి ఆన్సర్ ఇస్తున్నారు. వాళ్ళు డిప్రెషన్తో చాలా ఉన్నాను మేడం. ఇప్పుడే మేము ఇట్లా అందరు పోలీస్ వాళ్ళు అందరు ఉన్నా నేను కూడా ఉన్నా ఆడ ఒకటేసారి ఎవరో ఫోన్ చేసి ఇక్కడ రాండమ్మా మేము పైసలు ఇస్తామని హెల్ప్ కోసం చెప్పినారంట. ఒకటేసారి ఒక చిన్న పాప ఏం చేసి అరే మాకు పైసలు ఇస్తారని పిలుస్తున్నారు, ఇట్లా ఉరికింది ఆమె. తో సార్ ఏం చేసి అమ్మా ఇక్కడ పోవద్దు ఇక్కడ ఉండి ఎందుకు పోతున్నావు అంటే ఇట్లా హెల్ప్ చేయడానికి ఆయన పైసలు ఇక్కడనే పిలుచు అని ఎవరు వచ్చి పైసలు ఇచ్చి కూడా పిలుచు అంటే నేను ప్రకారం ఎట్లా చూస్తున్నా అంటే వాళ్ళకి డిప్రెషన్ ఏముందంటే పైసలే. అంటే ఎవరో పర్సన్ ఫోన్ అయితే చేశారు కదా, ఆ పర్సన్ వచ్చి మీరు చూసారా ఆయనని? ఆయన ఎవరైనా అంటే పొలిటీషియన్ టైప్ ఎవరైనా లేకపోతే నార్మల్ ఎవరో వాళ్ళు గుర్తుపడిన వాళ్ళే ఉన్నారు, హెల్ప్ చేయడానికి పైసలు ఇచ్చినాడు ఆయన అంతే. ఇచ్చిన తర్వాత మళ్ళీ రెంట్ కోసం కూడా వాళ్ళు టార్చర్ ఓనర్స్ కూడా. మీరు నిన్న మనకి పోలీస్ స్టేషన్ నుంచి రాగానే మీరు పైకి వెళ్ళారు కదా వాళ్ళని తీసుకొని, ఆ బాడీ ఏ స్టేజ్ లో ఉంది? మంచి మీదనే ఉన్నా మేడం, అదనే ఉన్నది. వాళ్ళు క్లూస్ టీమ్ వచ్చేదాకా మనం లోపల పంపించాను మేడం. నేను ఏం చేసిన అంటే క్లూస్ టీమ్ అంబులెన్స్ అందరు వచ్చేదాకా ఉన్నాం మేడం. మొత్తం వాసం వస్తే మనం టట్టలేమని మేము కింద వచ్చేసినాం, వాళ్ళు చూసుకున్నారు మేడం అంతరా. మన లోకల్ కార్పొరేటర్ మేడం చెప్పినాం. అయితే మనకి 2 daysకే అదొక టైప్ ఆఫ్ స్మెల్ వస్తుంది, అలాంటి 9 days ఉంది అంటే కొంచెం కుళ్ళిపోవడం కానీ లేకపోతే బోన్స్ అంతా బయటికి రావడం కానీ బ్లడ్ లీక్ అవ్వడం కానీ లాంటివి జరిగాయి? అట్లా ఏం లేవు మేడం, మేము చూస్తే ఏమో న్యాచురల్ డెత్ లాగానే అయింది కానీ అట్లా బ్లేడ్ ఏం రాలే. వాసం ఎందుకు రాలే అంటే మొత్తం ప్యాక్ ఉన్నది, అది విండోస్ మొత్తం లోపల పోతే చీకటి ఎట్లా మొత్తం అట్లా ఉన్నది అది. రైట్ అన్న, మరి ఇప్పుడు మీకు పోలీస్ వాళ్ళతో కూడా మీకు అంటే ఆ రిలేషన్ ఉంది అంటే మీకు బాగా బాండింగ్ ఉంది కదా ఎస్ఐ సార్ వాళ్ళతో కూడా, మరి ఏం చెప్పారు దీన్ని ఎలాగా ఒక కొలికి తీసుకొచ్చి ప్రయత్నం చేస్తా అని చెప్పారు? వాళ్ళు చెప్పిన సార్ వాళ్ళు ఇమీడియట్లీ వచ్చినారు, ఎస్ఐ సార్ వచ్చారు, ఏసీపీ సార్ వచ్చారు, అందరూ వచ్చినారు ఇమీడియట్లీ. క్లూస్ టీమ్ కూడా జల్లి ఇమీడియట్లీ వచ్చింది, అది కూడా అంబులెన్స్ వచ్చి పోలీస్ వాళ్ళు కూడా ఇమీడియట్లీ యాక్షన్ తీసుకొని. నేనేం చెప్తున్నా అంటే వాళ్ళు ఏమున్న పర్సనల్ ఇష్యూ అది కనుక్కోవాలా ఫస్ట్. మనతో ఏమైనా సాగు ఉండని ఏమన్నా ఉన్నాయా లేవు ఒకసారి అందరు కలిసి చేసి ఖతం చేయాలి మేడం, అంతేనా? థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్.
సో ప్రజెంట్ మనం బహుదా నగర్ వారసిగూడలో ఉన్నాం. లలిత అనే ఒక తల్లి చనిపోవడం, అలాగే తనకి 2 కుమార్తెలు ఉండడం. అది చనిపోయి వారం రోజులు అయినప్పటికీ కూడా వాళ్ళు ఎటువంటి సమాచారం ఓనర్స్కి కానీ పక్కింటి వాళ్ళకి కానీ ఎవరికి ఇవ్వకుండా భయంతో అదే స్థితిగా మతిస్థిమితం లేకుండా ఆ ఇంట్లోనే ఆ డెడ్ బాడీని 5 days ఉంచినట్టు మనకి పోలీసులు సమాచారం ఇవ్వడం జరుగుతుంది. అయితే వాళ్ళ మానసిక పరిస్థితి కూడా ఎవరితో మాట్లాడకుండా ఇంట్లోనే ఉండడం, ఏమైనా ఫుడ్ కావాలంటే వెళ్ళి తినేసి వచ్చేయడం, కనీసం ఓనర్స్తో కూడా వాళ్ళకి సంభాషణ లేని పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారు. ఒకసారి మనం చూసుకోవచ్చు, ఇదే బిల్డింగ్ అండి, 3rd floorలో ఆమె చనిపోవడం జరిగింది. చనిపోయి వారం అయినప్పటికీ కూడా వాళ్ళు ఎవరికి ఇన్ఫార్మ్ చేయకుండా, కొంతమంది అంటున్నారు భయంతో వాళ్ళు అలా చేశారని, మరి కొంతమంది వాళ్ళకి మతిస్థిమితం సరిగ్గా లేదు అని. అలాగే వాళ్ళ ఓనర్ చెప్పిన మాటలు మనం విన్నట్లయితే బాగా తరచూ గొడవ పడేవారు, అలాగే ఎవరితో మాట్లాడకుండా ఉండేవారు, రోజంతా కూడా మ్యూజిక్ పెట్టుకునే ఉండేవారు. అలాగే ఈ వారం రోజు నుంచి కూడా బాగా మ్యూజిక్ హై వాల్యూమ్ పెట్టుకుని వింటూ కూడా ఆ డెడ్ బాడీ అనేది ఈ వారం రోజు వాళ్ళ కాలక్షేపం చేయడం జరిగిందని కూడా మనకి సమాచారం ప్రకారం వచ్చింది. అలాగే కౌన్సిలింగ్కి పోలీసులు మరి ఆ 2 కుమార్తెలను కూడా తీసుకెళ్ళడం జరిగింది. రైట్, ప్రెసెంట్ మనతో పాటు ఓనర్ గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్తే అమ్మా. ఏంటి ఇప్పుడు వాళ్ళు ఎప్పటి నుంచి మీ దగ్గర ఎన్ని ఇయర్స్ నుంచి రెంట్కున్నారు? నవంబర్ ఇప్పుడు 3 months అయింది అనుకో. ఇప్పటికి November 1st 2024 నుంచి ఉన్నారు. ఓకే. సో అంటే వచ్చినప్పుడు ఒక ఓనర్ చాలా క్వశ్చన్స్ అడుగుతారు, ఎక్కడ ఎలా ఉన్నారు, మీరు ఎప్పటి నుంచి ఉన్నారు, ఇక్కడ ఎందుకు తీసుకుంటున్నారు, ఆధార్ కార్డ్ లాంటివి, లేకపోతే వాళ్ళకి ఏం పని చేస్తున్నారు, మీకు ఎలాగ ఫుడ్, ఎలా సోర్సింగ్ అంతా అడుగుతారు. మీరు అలాంటి ప్రశ్నలు ఏమైనా అడిగారా? అంతా అడిగినారు, చెప్పారు వాళ్ళు ఎన్జిఓలో జాబ్ చేస్తుంది, ఒక ఆమె యాంకర్ జాబ్ చేస్తుంది అని చెప్పారు. ఇంకా ఆధార్ కార్డులు ఇవ్వమంటే వచ్చి నాకు ఇస్తాము అని అన్నారు. సో November 1st అయింది, November 20 కూడా అయింది, ఆధార్ కార్డులు ఇస్తలేరు. సో మాకే ఇట్లా ఆధార్ కార్డు ఇవ్వకపోతే మేమైతే ఉంచుకోమని మేము చెప్పినాం, వెకేట్ చేయమని. ఎప్పుడు చెప్పారు? November 20 అట్లా చెప్పాము. చేరిన మంత్ చెప్పారు. ఇప్పుడు ఆధార్ కార్డు ఇస్తలేరు, ఒక రెంట్ ఇచ్చి దిగింది. ఏమన్నది November 5th వరకు మిగిలిన రెంట్ అదే అడ్వాన్స్ ఇస్తారు అని చెప్పింది. అది కూడా ఇవ్వలే. November 20 మేము వెయిట్ చేసాం, December కూడా వెయిట్ చేసాం, December 1st వరకు వెకేట్ చేస్తుందేమని వెయిట్ చేస్తాం, చేయలే. ఆఖరికి December 30 రోజు పోలీసు వాళ్ళు వచ్చారు, మాట్లాడినారు. సంక్రాంతి టైం January 17th అట్లా వెకేట్ చేస్తారు అని చెప్పారు. బట్ ఆధార్ కార్డు ఇవ్వలే, నా అడ్వాన్స్ రెంట్ ఇవ్వలే, ప్లస్ కంప్లీట్ రెంట్ ఇవ్వలే. అంటే నవంబర్ నుంచి ఇప్పటి వరకు వాళ్ళు రెంట్ పే చేయలేదు మీకు? ఒక రెంట్ పే చేశారు నవంబర్ది, డిసెంబర్ లో కూడా ఇన్కంప్లీట్ రెంట్ ఇచ్చారు. ఓకే, సో అది సంగతి. అయితే ఇంకా సరే వెకేట్ అయితే చేయి, రెంట్ తర్వాత విషయం, వెకేట్ అయితే చేయమని అని చెప్పాను. బట్ వెకేట్ మళ్ళీ నాకేం మెసేజ్ చేశారు, January 22nd or 23rd 26th రోజు వెకేట్ చేస్తారని మెసేజ్ వచ్చింది వాట్సాప్. సరే ఊరుకున్నా, సరే 26th పోనీ అని. 27th రోజు వస్తే డోర్ అయితే తెరుస్తలేరు, డాగ్స్ ఉన్నాయి, మ్యూజిక్ ప్లే అవుతుంది, పాటల్లో ప్లే అవుతున్నాయి, లోపల మాట్లాడుతున్నారు లోపల నుంచి, కానీ డోర్ అయితే తీస్తలేరు. 20 minutes అయింది. నేను పోలీసులో కంప్లైంట్ చేసిన. అప్పుడు మీకు వాసన కూడా రాలేదంట? వచ్చింది. ఏమనుకున్నారు? నేను డాగ్ చనిపోయిందేమో, డాగ్ మొహం పైన ఇంకా తీస్తలేరో, లేకపోతే డాగ్ పార్టీ స్మెల్ ఏమనుకో. డాగ్ పార్టీ స్మెల్ అంటే తూర్చిన ఒక్కొక్కసారి పోదు కదా, ఎందుకంటే వీళ్ళు డాగ్స్ ని బయటికి తీసుకోవతలేరు. డాగ్స్ ని లోపల రూమ్ లో బంధిస్తే ఎట్లా, బయటికి తీసుకోవాలా కదా. వాళ్ళు మీకు అంటే ఓనర్స్ గా మనకి ఒక కమ్యూనికేషన్ ఉంటుంది టెనెంట్స్ తో, ఓనర్స్ తో. ఎప్పుడైనా వాళ్ళు మీతో మాట్లాడడం ఎలాగా, వాళ్ళ మాటతో ఎలా ఉండేది? ఇప్పుడు ఫోన్ చేస్తే ఎత్తకపోతుండే, వచ్చినప్పుడు అందరితోని కొంచెం గొడవలు అయితే పెట్టుకున్నది. ఇంటి వాళ్ళ ఇప్పుడు ఇక్కడ వేరే వాళ్ళు కూడా ఉంటారు కదా, నివాసం అయితే అందరితో గొడవలు పెట్టుకుంటే కొంచెం ఇరిటేషన్, కోపం ఉంటుండే, ఎప్పుడు తిట్టుకుంటుండే తను. సో మేము కూడా అంత ఏం పట్టించుకోపోతే ఓకే ఫర్గేట్ అని ఉంటుండే. ఎందుకంటే ఆమె పని ఆమె రూమ్ లో ఉంటుంది, వస్తుంది, ఆమె వెజిటేబుల్ మార్కెట్, కూరగాయల మార్కెట్ పోతుంది, ఓకే అనుకున్నాం అంతే. అమ్మ, ఇప్పుడు వాళ్ళ మదర్ కూడా చేరినప్పుడు మీరు చూసే ఉంటారు, అప్పుడు తన పరిస్థితి ఎలా ఉంది? అంటే యాక్టివ్ ఉండేనా? లేకపోతే యాక్టివ్ ఉండే, బట్ January 18th రోజు మేము చూసినాం, ఆమె చాలా దమ్ము తీస్తుండే, హాస్పిటల్కి పోతుందని చెప్పింది. రైట్. అయితే మనకి న్యూస్ చూసుకున్న ప్రకారం ఏంటంటే ఆమె చనిపోలేదు, వీళ్ళు చేతపాటు చేసి చంపేశారు అన్న ఒక న్యూస్ స్ప్రెడ్ అవుతుంది. అది మీరు ఎంతవరకు కరెక్ట్ అంటారు? అది కాదు, మోస్ట్లీ ఆమె ఈ హార్ట్ అటాక్ తోనే చనిపోయింది. నిన్న ఫారెన్సిక్ టీమ్ కూడా అంటున్నది హార్ట్ అటాక్ తో చనిపోయిందని. బట్ ఇప్పుడు నాకు పూర్తిగా నమ్మకం ఉంది, తెలంగాణ పోలీసు ప్లస్ ఫారెన్సిక్ టీమ్
ప్లస్ ఇన్వెస్టిగేషన్ టీమ్ దే ఆర్ ఫైండింగ్ అవుట్ ద కరెక్ట్ రీజన్. బట్ మోస్ట్లీ ఆమె హార్ట్ అటాక్ తోనే చనిపోయింది ఆమె. ఓకే ఓకే. ఇంకా చివరిగా అంటే ఇప్పుడు మీకు ఆ విషయం తెలవగానే మీరు పోలీసులకి ఇన్ఫార్మ్ చేశారు అంటే మీకు ఎప్పుడు పోలీసుకి ఇన్ఫార్మ్ చేయడం జరిగింది అంటే వారం రోజులు అయిపోయింది కదా. ఇప్పుడు డోర్ తీసలేని పోలీసులకు చెప్పిన, ఇక నేను ఇంకా టైం లేక ఇంకా పోలీస్ స్టేషన్కి నేను పోలే, వాళ్ళు రమ్మన్నారు నన్ను, నేను పోలే. ఈ 2-3 డేస్లోనే ఇది వాళ్ళే నిన్న పిఎస్కి వెళ్ళి చెప్పారు మా అమ్మ చనిపోయిందని. వాళ్ళే స్వయంగా వెళ్ళి, నేను 27th రోజు డోర్ తీయమంటే తీయలే, నేను పోలీసులకు చెప్పిన డోర్ తీస్తలేదని అట్లా. ఓకే, అంటే వాళ్ళంతా వాళ్ళే వెళ్ళి ఒప్పుకున్నారు మా అమ్మ చనిపోయిందని. మరి మీరే తర్వాత ఈ ఇన్సిడెంట్ తర్వాత ఒక్కసారి మీరు వాళ్ళతో మాట్లాడారా? ఈ ఇన్సిడెంట్ అయినాక నేను ఒక్కసారి కూడా మాట్లాడాలి వాళ్ళతోని. నాకే పోలీస్ స్టేషన్ నుంచి ఫోన్ వచ్చింది, ఇట్లా మీ ఇంట్లో ఈ ఇన్సిడెంట్ అయినదని. ఇప్పుడు ముందు జరగబోయే విషయం ఏంటనుకుంటున్నారు? ఇప్పుడు పోలీసు వాళ్ళు వాళ్ళని కౌన్సిలింగ్ సెషన్ కి తీసుకెళ్లారు వాళ్ళిద్దరిని. అంటే అదే వాళ్ళ ఇంకో విషయం, వాళ్ళ ఫాదర్ చనిపోయాడా, మిస్సింగా, లేకపోతే వీళ్ళు వదిలేసారా ఏంటి అసలు? ఫస్ట్ వర్జన్ November 1 అంటే రెంట్ కన్నా ముందు అంటే ఏమన్నారంటే వదిలిపెట్టేసి పోయినారు అని చెప్పారు. సెకండ్ వర్జన్ December 30 పోలీసుల ముంగట ఆయన మిస్సింగ్ అంట. వాళ్ళు పోలీసు వాళ్ళు పట్టించుకోలేదు, 5 years 6 years నుంచి పట్టించుకోలేదు, కంప్లైంట్ చేసినా పట్టించుకోలేదు అని చెప్పినారు. 2 వర్జన్స్ చెప్పారు. ప్రస్తుతం మనతో పాటు కార్పొరేటర్ శైలజ గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్తే మేడం. నమస్తే అండి. మీ వరకు ఎప్పుడు మేడం ఈ ఇన్ఫర్మేషన్ రావడం కానీ ఇలా జరిగిందని మీకు ఎప్పటి వరకు తెలిసింది? మీరు తెలవగానే ఎలా రియాక్ట్ అయ్యారు? నాకు 2 o'clock తెలిసింది, మధ్యాహ్నం తెలిసింది. కానీ నేను అవుట్ ఆఫ్ టౌన్ ఉన్నా, మెదక్కి వెళ్ళానుండే. సో అక్కడ చిన్న పని ఉండే, అక్కడికి వెళ్ళాను. వచ్చేసరికి నైట్ అయింది. సో మార్నింగ్ వెళ్ళి చూసామనేసి నేను వెయిట్ చేశాను. నాకైతే ఇన్ఫర్మేషన్, నేను పిఎస్ వాళ్ళతో టచ్లో ఉన్నాను, మన ఎమ్మెల్యే సార్ పిఏ గారితో కూడా టచ్లోనే ఉన్నాను. నేనే షాక్ అయ్యాను. 8 days నుంచి ఒక్క ఇన్ఫర్మేషన్ కూడా బయటకు రాకుండా పిల్లలు ఇద్దరు ఎలా మెయింటైన్ చేశారు సైలెన్స్ని. ఎందుకంటే 24/7 ఇది మెయిన్ రోడ్కు ఉంది. మెయిన్ రోడ్ వల్ల ఎప్పుడు వెహికల్స్ వెళ్తూనే ఉంటాయి, వస్తూనే ఉంటాయి, పక్కన స్కూల్స్ ఉన్నాయి. ఇవన్నీ లేకుండా ఎలా సైలెంట్ మెయింటైన్ చేసే ఇన్ఫర్మేషన్ ఎందుకు బయటకు ఇవ్వలేదు? కానీ బెదిరిస్తున్నారు అని చెప్పి బెదిరిస్తున్నారు. తమ్మునికి ఫోన్ అంటే డైరెక్ట్ కాకుండా ఫ్రెండ్స్ తో ఇట్లా చంపేస్తాం వాడిని, వాడు ఎట్లా బతుకుతాడో చూస్తా, నా చెల్లెని చేసుకుంటాడు అని చెప్పేసి అక్కడిక్కడ ఇండైరెక్ట్ గా చెప్పడం జరిగింది చాలా చోట్ల. అప్పటికి మా తమ్ముడు అంటూనే ఉన్నాడు, వాళ్ళు ఏదో ఒకటి చేద్దామని చూస్తారు అక్క, కానీ 6 నెలలు అయింది కదా మర్చిపోయాడు అనుకున్నాడు నా తమ్ముడు. కానీ వాళ్ళు ఇట్లా నమ్మించి గొంతుకు వస్తారని అనుకోలేదు నా తమ్ముడు. అంటే వీళ్ళు ప్రేమించుకున్నట్టు ముందే తెలుసాక మీకు? వీళ్ళు అంటే పెళ్లి చేసుకున్న ముందు నుంచే వీళ్ళిద్దరు ప్రేమించుకున్నట్టు మీకు ఎప్పుడైనా చెప్పడం కానీ, సో తన గురించి ఏమైనా చెప్పినా మీకు? అంతకుముందు ఏం చెప్పలేదు. ఒక 1 year కింద మీ సంబంధాలు చూస్తుంటే అప్పుడు చెప్పి నేను ఇట్లా ఒక అమ్మాయిని ప్రేమించానక్క, చేసుకుంటానని వాళ్ళ బావకు చెప్పిండు. సరే అని మేము ఓకే అన్నాం. మేము వాళ్ళ ఇంట్లో ఒప్పుకోవట్లేరు. ఆ అమ్మాయికి ఎంగేజ్మెంట్ పెడుతున్నారట. అమ్మాయి నైట్ మా తమ్ముడు ఫోన్ చేసి నేను ఉండరమంటే నేను వచ్చేస్తాను ఏడ్చిందట. ఏడిస్తే నేను అప్పటికన్నా వద్దమ్మా మీరే ఉన్నోళ్ళు, మీరు కులం తక్కువ, మీ కులం తక్కువ అని మళ్ళీ మా తమ్ముని ఏదో చేస్తాడు అప్పుడే చెప్పిన నేను. కానీ అమ్మ వినకుండా వచ్చేసి నా తమ్ముని పెళ్లి చేసుకుని ఇలా మా తమ్ముని మాకు లేకుండా చేసి. అంటే ఏమంటుంటే వాడు అక్క ఇప్పుడు మీతో మీ తమ్ముడు అంటే ఎక్కువ ప్రేమగా అక్కతో కానీ చెల్లెతో కానీ ఎక్కువ ప్రేమగా ఉంటారు కాబట్టి కొన్ని సందర్భాలు ఇంట్లో ఎవరితో షేర్ చేసుకొని కూడా ఒక అక్కతో మాత్రమే వాళ్ళు షేర్ చేసుకుంటారు కాబట్టి ఏమంటూ ఉంటేవాడు ఇప్పుడు మీ తమ్ముడు? నేను ఎదుర్కొంటా కానీ నేను ఏదైనా ధైర్యంగా ఎదుర్కొంటా అన్నాడు. నాకు ఫ్రెండ్ సర్కిల్ ఉంది, నన్ను వాళ్ళు చంపడానికి చూసినా కూడా నా ఫ్రెండ్స్ నాకు చెప్తారు అక్క నువ్వేం భయపడకు అనేటోడు. కానీ నా తమ్ముని దొంగ దెబ్బ తీసిరు వాని ఫ్రెండ్స్ తోటి, వాడిని నమ్మించి ఎక్కడికి అడవులకి తీసుకుపోయి నా తమ్ముని చంపి. ఎప్పుడు తెలిసింది మీకు ఇలా చనిపోయాడు అని చెప్పి? ఎప్పుడు ఫోన్ వచ్చింది, ఎవరికి కాల్ చేస్తారు? మాకు తెల్లారగట్ల 27 రోజుల తెల్లారగట్ల 7 గంటలకి ఫోన్ చేస్తే మామూలుగానే గొడవ జరిగిందని చెప్పారు, మంచిగానే ఉండని చెప్పారు. మళ్ళీ తర్వాత విజయ్ నాకు ఫోన్ చేస్తే పిల్లలు వరి కట్టగడ చంపేసిరు బండిని చెప్పారు. దాని తర్వాత మీరు పోలీస్ స్టేషన్ లో కేసు వేయడం జరిగింది. వాళ్ళు ఏమంటున్నారు, ఆల్రెడీ నేను చనిపోయాడు కాబట్టి మన పోలీస్ దగ్గర నుంచి ఎలాంటి నుంచి మాకు ఎలాంటి సహాయం అందట్లేదు. మా నాన్న కంప్లైంట్ ఇచ్చారు, నిన్న ఇచ్చిన పోలీస్ ప్రొటెక్షన్ అంత ఇవాళ ఎక్కడ పోయింది, ఇవాళ ఇంతవరకు రాలేదు. మీడియా ద్వారా చూస్తూనే ఉన్నారు కదా, మీడియా వచ్చి ఇంతకన్నా చేస్తున్నారు. ఇంతవరకు ఒక రాజకీయ నాయకులు రాలేరు, ఏ ఒక్క పోలీసు రాలేడు, మాకే న్యాయం జరగట్లేదు. అంటే మీరు ఎలాంటి న్యాయం కోరుకుంటున్నారు? ఎందుకంటే మీ తమ్ముడు కోల్పోయాడు కాబట్టి, సో మీకు ఏ న్యాయం కోరుకుంటున్నారు? సో గతంలో ఇంకా నెక్స్ట్ వచ్చే వారికి ఇలాంటి ఘటనలు జరగకుండా ఏమన్నా కోరుకుంటున్నారు? ఎందుకంటే మీరు తమ్ముడు కోల్పోయిన బాధలో మీరు ఉన్నారు కాబట్టి. మా తమ్ముడిని చంపిన వాళ్ళందరినీ పట్టుకోవాలి,
వాళ్ళకి కఠిన శిక్ష విధించాలి. నా తమ్ముని చంపిన బైరి మహేష్ని, నవీన్ అనేటోళ్ళు మాత్రం వాళ్ళని ఖచ్చితంగా ఉరి తీయాలి. నా తమ్ముని ఎంత ఘోరంగా చంపారంటే గొంతు మీద కాలేజ్ తొక్కి మొహం మీద రాళ్ళతో కొట్టి ప్రైవేట్ ప్లేసులలో ఎట్లా పడితే ఎట్లా కొట్టి చంపారు నా తమ్ముడిని. అంత ఘోరంగా చంపుతారా? నా తమ్ముడు ఏం తప్పు చేసిండు? నా తమ్ముడు ఎవరు చేయని తప్పు చేసిండా? అమ్మాయికి ఇష్టం లేకుండా చేసుకున్నాడా నా తమ్ముడు? ఏమన్నా కొన్ని అమ్మాయిని ఏమైనా ఇబ్బంది పెట్టిండా? అమ్మాయిని ఏమైనా కష్టం పెట్టిండా? అమ్మాయిని బంగారం లాగా చదువుకుంటుండు. నా తమ్ముడు ఏం తప్పు చేసినాను వాళ్ళంటే నా తమ్ముడిని చంపిర్రు. అంటే పెళ్ళైన తర్వాత ఎప్పుడైనా వాళ్ళ దగ్గర నుంచి కాల్స్ కానీ మెసేజ్ కానీ ఈ అమ్మాయి వాళ్ళతో మాట్లాడడం కానీ వాళ్ళ అమ్మతో అమ్మాయి మాట్లాడుతుంది. అమ్మాయి వాళ్ళ అమ్మ రోజు అమ్మాయి దగ్గరకు వచ్చి మాట్లాడిపోతుంది. ఇంటికి వచ్చి కలుస్తుంది. ఇంటికి వచ్చి కలుస్తుంది, మాట్లాడి వెళ్తుండేనంట. అయితే నేను క్రిస్మస్ కి ఇక్కడికి వచ్చాను. వీళ్ళకి ఫస్ట్ పెళ్ళి అయింది కదా, నేను పెళ్లికి కూడా రాలేదని చెప్పేసి క్రిస్మస్ కి ఇక్కడికి వచ్చాను. వచ్చిన తర్వాత తెల్లారి వాళ్ళ అమ్మ వచ్చింది. అయితే నేను మాట్లాడాను, ఏంటి మరి ఇలాగే వదిలేస్తామా, పెళ్లి చేసుకున్నారు కదా, రిసెప్షన్ పెట్టుకుందామని చెప్పిన. వాళ్ళ అమ్మ ఏమన్నదంటే, వద్దమ్మా మంచిగా ఉన్నారు కదా ఏదో ఉండనియండి, అసలే వాళ్ళ అన్నలు మంచోళ్ళు గారు చంపుతారు అని వాళ్ళ అమ్మ అన్నది. మళ్ళీ ఇప్పుడు మీరు రిసెప్షన్ పెట్టుకుంటే కోపాలు పెరిగి మళ్ళీ చంపుతారమ్మా అని చెప్పింది. అంటే ఇంకెన్ని రోజులు ఇట్లా చంపుతారని అడిగినప్పటికీ అన్నట్టే నా తమ్ముని చంపిర్రు. ఎప్పుడు కలిసారక్క మీరు చివరిగా వంటిని? మొన్న నా తమ్ముడు క్రిస్మస్కే కలిసిన నేను. ఇక నా తమ్ముడు నా బిడ్డ బర్త్డేకి వచ్చిపోయిండు. నా బిడ్డ బర్త్డేకి మళ్ళీ చూడలేదు ఇక నా తమ్ముడి. సో అన్న మీరేం న్యాయం కోరుకుంటున్నారు అన్న? ఎందుకంటే ధైర్యం చెప్పాల్సిన వ్యక్తులు మీరు. ఏం న్యాయం అన్న, నిన్నటి నుండి ఇంతవరకు ఎట్లాంటి అష్యూరెన్స్ లేదు పోలీసుల దగ్గర నుండి. కానీ ఇంకేం న్యాయం జరుగుతుంది అని అనుకుంటాం. ప్రజా సంఘాలు కానీ పొలిటీషియన్స్ కానీ మద్దతు తెలిపితే ఏమన్నా న్యాయం జరిగే ఛాన్సెస్ ఉంటుంది. ఇంత మార్నింగ్ నుండి 4 మీడియా వాళ్ళు వచ్చారు. అందరు చూస్తూనే ఉంటారు కదా న్యూస్. అయితే మెయిన్ మీడియా ఒక్కళ్ళు కూడా రావట్లేరు. ఓకేనా, చిన్న మీడియా వాళ్ళు వచ్చి తీసుకుని వెళ్తున్నారు. ఈ మెయిన్ మీడియా వాళ్ళందరూ ఎక్కడ పోయారు? వాళ్ళని వాళ్ళను పొలిటీషియన్స్ డబ్బు అన్ని మేనేజ్ చేస్తున్నాయి, అందువల్ల రావట్లేకపోతున్నారు వాళ్ళు. ఇంత విషయం నిన్న ఆల్రెడీ అన్ని న్యూస్లలో వచ్చేసింది. మరి వాళ్ళ పరిస్థితి ఏంటి అని ఈ రోజు ఇంకా ఏ మీడియా కూడా రాలేదేంటి? మెయిన్ మీడియాలు TV9 కానీ NTV కానీ వీళ్ళంతా ఎక్కడ పోయారు? అంటే చిన్న కులం అని చెప్పి అది ఆ మీడియా సంస్థల వాళ్ళందరూ కూడా పెద్ద కులాలు కదా, చిన్న కులాల వాళ్ళని పట్టించుకోవడం ఎందుకు? ఓట్లకి వాటన్నిటికీ అయితే ఈ కులాలు కావాలి. వాళ్ళకి మెయిన్ పవర్ వచ్చిన తర్వాత ఈ కులాలను ఇంకొక 5 సంవత్సరాలు పట్టించుకోకపోయినా పర్లేదు, మనం ఏం చెప్తుంది వింటర్ అనేసి వాళ్ళ కాన్ఫిడెంట్ అంతే. ఇంకా మీ బొమ్మాడిది బంటి ఎప్పుడు చివరిగా మీతో ఎప్పుడు మాట్లాడారు? ఏమని మాట్లాడాను? మా పాప బర్త్డే రోజు జనవరి 16కి కాల్ చేశాడు, వీడియో కాల్ చేసి మాట్లాడాం. మా పాప కేక్ కట్ చేస్తుంటే మాట్లాడాడు. 26th రోజు తను స్కూల్లో డాన్స్ చేస్తే కూడా అప్పుడు కూడా ఇంకా వాళ్ళ అక్క వీడియో పెడితే చూశాడు. పాపతో వీడియో కాల్ చేసి మాట్లాడాడు. వీడియో కాల్ చేసి మాట్లాడిన ఒక 1 hourకే బయటకు వెళ్ళాడు అంటే. ఇంకా బయటకు వెళ్ళాడు అలా. ఇంకా ఓకే, మీకేమని చెప్పిండా పెళ్లికి సంబంధించి? ఇంటికి పెద్ద బావ కాబట్టి సో లవ్ మ్యారేజ్ చేసుకున్న తర్వాత చెప్పాడు అనమాట. నేను చెప్పాను ఇక్కడ ఉండకు బంటి, సూర్యాపేట లోకల్లో ఉండకు అనేసి. వాళ్ళ అక్క ఎంత ఏడ్చి చెప్పింది మ్యారేజ్ అయిన తర్వాత. ఉంటే నేనేమైనా చేస్తారా అని అంటే, నాకు మామూలుగా ఫ్రెండ్ సర్కిల్ ఉంది అక్క, నన్ను ఎవరేం చేయలేరు, ఏమైనా ఉన్నా కానీ నాకు థ్రెట్ ఏమైనా ఉన్నా కానీ మా ఫ్రెండ్స్ నాకు ఇన్ఫర్మేషన్ ఇస్తారు, నాకేం జరగదు, మీరేం కంగారు పడకండి, నేను చూసుకుంటా, కేసు పెట్టాము ఆల్రెడీ అని చెప్పేవాడు. ఇంకా సరే మేము చాలా బతిలాడాం, ఇక్కడ ఉండక బంటి ఒక 2 years ఎక్కడైనా వెళ్ళండి అని. ఈవెన్ పోలీస్ వాళ్ళు కూడా కేసు పెట్టినప్పుడు చెప్పారంట, ఉండకరా ఇక్కడ ఉండక ఎట్టని వెళ్ళండి అని చెప్పారు. కానీ మా వాడు కొంచెం ఇంకా తనకేం కాదనుకున్న కొంచెం నమ్మకంతో ఇక్కడ తిరిగాడు. వీళ్ళు కూడా ఒక 6 months నుండి ఏమనకపోయేలోపు ఇంకేమనర్లు ఏమన్నా అనే ఉద్దేశంతో ఉన్నారు. కానీ వాళ్ళు వెనకాల బ్యాక్గ్రౌండ్ లో స్కెచ్ చేస్తున్నది మా వాడు తెలుసుకోలేకపోయాడు. ఈ మహేష్ అన్న వ్యక్తితో మీరు కలవడం జరిగింది? తెలియదు, వాళ్ళు ఇంకా తన ఫ్రెండ్స్ ఎవరు మాకు అంత తెలియదు. అక్క మీకు తెలుసా మహేష్ అన్న వ్యక్తి ఎవరు? మీ ఎప్పుడు ఇంటికి వస్తుండేవాడా? తనకి మా తమ్ముడికి అసలు పడదు. మా తమ్ముడితో ఎప్పుడు ఉండడు. అప్పట్లో ఏదో ఫ్రెండ్స్ అందరు అక్కడెక్కడ గొడవ పెట్టుకున్నప్పుడు మా తమ్ముడు ఆయనతో ఎప్పుడు ఉండడు. కానీ 2 నెలలు బట్టి మా తమ్మునికి ఒకటే ఫోన్ చేసి, ఏదో ఫ్లాట్లు ఉన్నారా మన ఇద్దరం కలిసి చేద్దాం, అది చేద్దాం ఇది చేద్దాం, 2 నెలల నుంచి బాగా నమ్మించిండు. నిన్న సాయంత్రం ఫోన్ చేసి రమ్మన్నాడట. ఈ అమ్మాయికి సెల్ ఇచ్చేసి నా తమ్ముడు వెళ్ళిపోయింది. ఎందుకు ఇచ్చిండ్రు సెల్? ఎందుకు ఇచ్చేసి వెళ్ళిపోయాను? వాళ్ళ అమ్మతో మాట్లాడుతుంది, అమ్మాయి ఎవరితో మాట్లాడుతుందట. సరే ఇప్పుడంతా ఇచ్చేయలేదని చెప్పేసి వాడు వెళ్ళిపోయిండట. ఇక అదే ఒకటిగా లాస్ట్ అది. దాని తర్వాత ఇక బంటి తర్వాత శివమయ్య మనకి మీకు తెలిసింది. తమ్ముడికి న్యాయం జరగాలి. ఇంకా నాకు పెళ్ళైన 2 monthsకో ఎన్ని మంత్స్కో బైరి మహేష్ ఆయన ఊకే ఫోన్ చేస్తుండే ఒక 1 month నుంచి.
బంటి ఎత్తలేడు, ఎందుకంటే ఆయనకి ఈయనకి గొడవలు ఉన్నాయంట. ఓకే, అంటే గతంలో నుంచి గొడవలు ఉన్నాయని చెప్పి కూడా కొన్ని వార్తలు వింటున్నాం. ఎందుకంటే మీరు క్లోజ్ కాబట్టి, సో మీకు అన్ని షేర్ చేసుకునే వ్యక్తి. ఎందుకంటే 3 years బ్యాక్ కూడా పరిచయం అంటున్నావు కదా. ఎప్పుడైనా మీకు మహేష్ అనే వ్యక్తి బంటికి కాల్ చేస్తూ ఉండేవాడా? లేదు, నేను వచ్చిన తర్వాత నాకు చెప్పిండు ఇదే. ఇంతకుముందు నాకు తెలియదు, మరి ఆయనకి నాకు గొడవ అయింది, అసలు పడదు, మరి ఎందుకు చేస్తుండో తెలియదు అని చెప్పి నాకు చెప్పిండు. లిఫ్ట్ చేయనా ఎట్లా అంటే, వద్దు నీకు పడదు కదా, ఎందుకు లిఫ్ట్ చేయడం, మాట్లాడకు, వదిలేసే అని చెప్పిన. అయితే కంటిన్యూగా ఆయన ఫోన్ చేస్తుండే అట్లనే, ఇంకా రోజు చేయడం చేస్తుంటే ఒక రోజు ఏంది అని చెప్పి లిఫ్ట్ చేసిండు. అట్లా చిన్నగా మాట్లాడుకోవడం, కన్వర్జేషన్ మొదలైంది వాళ్ళకి. ఇంకా ఆయన మంచిగా మాట్లాడడం, స్వీట్గా మాట్లాడడం మొదలు పెట్టిండు. అన్నయ్య ఈడ అదే ఇది ఉంది అది ఉంది అని చెప్పి రియల్ ఎస్టేట్ చేస్తాడు బంటి. తను కూడా అదే అంట. అయితే ఇంకా ల్యాండ్ ఉందన్న ఈడ మనకు వస్తుంది, సగం సగం తీసుకుందాం అని చెప్పి నమ్మించి ఒక 1 month నుంచి, మొన్న 1 month నుంచి నమ్మించి చిన్నగా ఇట్లా చేసిండ్రు. ఇంకా మొన్ననే ఫోన్ చేసిండు, ఫస్ట్ ఆఫ్టర్నూన్ ఫోన్ చేసిండు మహేష్. బైర్ మహేష్ ఫోన్ చేస్తే అప్పటికి లేచిండు. సరే అన్న, సరే నేను వస్తా, నువ్వు రా అని చెప్పి ఆయన అన్నాడు. నువ్వు రాదా అని అన్నాడు బంటి. అన్నాడు నువ్వే రా అని చెప్పి ఆయన అన్నాడు. సరే అని చెప్పి ఫోన్ కట్ చేసిండ్రు. తర్వాత ఇంకా మళ్ళీ ఫోన్ చేసినాక, అది మేము ఈడ ఇది తాగుదాం, నువ్వు అది తాగు, తోటలో ఉంటాం అని చెప్పి అన్నాడు. రాండి అని చెప్పి అన్నాడు. నాకైతే అట్లా వినపడింది వాళ్ళు ఫోన్ మాట్లాడుతుంటే. అంటే స్పీకర్ పెట్టలే కానీ నార్మల్గా వినపడుతుంది కదా బయటికి, నాకు అట్లా వినపడింది. సరే అని చెప్పి ఇంకా నేనేం అనలేదు, ఫ్రెండ్సే కదా అని చెప్పి అనలే. అనకపోతే ఇంకా ఈవినింగ్ అవుతుంది 5, ఇంకా రెడీ అయ్యిండు. ఇక రెడీ అయ్యిండు 5కి. అప్పుడు మళ్ళీ కాల్ చేసిండు. నేను కాల్ మాట్లాడుతున్నా, బంటి ఫోన్ ఒక్కటే ఉంది ఇంట్లో, నాకు ఫోన్ లేదు. అయితే బంటి ఫోన్ నుంచే నా ఫ్రెండ్స్ తో మాట్లాడుతున్నా. ఆయన 3 times ఫోన్ చేసిండు. బంటి వచ్చి చేసిండా, మళ్ళీ చేస్తే చెప్పు అని చెప్పి ఇంతకుముందు చెప్పిండు. చెప్తే ఇంకా చేసిండని నేను చెప్పిన. చెప్పగానే వచ్చి నాది హోల్డ్లో పెట్టి నా ఫ్రెండ్ని ఆయనతో మాట్లాడి నాకు ఇచ్చిండు ఫోను. హోల్డ్ నుంచి తీసి నేను ఎమ్మటే మాట్లాడినా. బంటి బయటికి వెళ్తున్నా అని చెప్పలే, నాకేం చెప్పలేడు. నాకు ఎప్పుడైనా బయటికి వెళ్ళేటప్పుడు నీడికి వెళ్తున్నా, ఈ టైంకి వస్తా నేను అని చెప్పి వెళ్తాడు. మరి అంత తొందరగా ఎందుకు వెళ్ళిండో తెలియదు. నేను బయట నిలబడ్డాడేమో, బయట వేరే వాళ్ళు ఉన్నారు, నిలబడ్డారేమో అనుకున్నా నేను. కానీ ఇంకా నేను ఫోన్ మాట్లాడినా ఒక 1 hour దాకా ఇంకా అట్లనే ఉన్నా. ఫోన్ అప్పుడప్పుడు ఇచ్చిపోతాడు నాకు, అట్లా ఇచ్చిపోతాడు. నేను ఒక్కదాన్నే ఇంట్లో మళ్ళీ అని చెప్పి ఫోన్ లేదుగా అని చెప్పి ఇచ్చిపోతాడు అప్పుడప్పుడు. అట్లా ఇంకా వెళ్ళిపోయిండు. ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్తాడు, ఎప్పుడైనా వెళ్తాడు కదా ఈవినింగ్ టైము 9కి 10కి 11కి ఎప్పుడు పడితే అట్లా వస్తాడు. 2కి ఇంకా దాటాడు. ఇక 2 వరకే ఇంకా స్టాప్ ఆయన తిరగడం. అయితే ఇంకా వస్తాడులే అని చెప్పి 9 దాకా వెయిట్ చేసిన ఇంకా వస్తలేడు. ఇక ఇంకా వస్తలేడు అని చెప్పి నేను పిన్ని వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి చూస్తే 8 o'clockకి లేడని చెప్పిండ్రు. లేకపోతే ఇంకా సర్లే అని చెప్పి 11 అవుతుంది. 11కి ముందు బైర్ మహేష్ నాకు ఫోన్ చేసిండు. బంటి వెళ్ళిండో లేదో తెలియదు కానీ మళ్ళీ ఎందుకు ఫోన్ చేసిండో తెలియదు నాకు. నేను నా ఫ్రెండ్ తో మాట్లాడుతుంటే లిఫ్ట్ చేయలేదు. 11 o'clock నైట్ 11, 10:30, 11 అవుతుంది. ఆ టైంలో ఫోన్ చేస్తే నేను లిఫ్ట్ చేయలేదు. నా ఫ్రెండ్ యాక్చువల్లీ బంటి ఫోన్స్ నేను లిఫ్ట్ చేయను, ఇంకా ఎవరెవరో చేస్తూ ఉంటారు అని చెప్పి లిఫ్ట్ చేయను. అయితే ఇంకా లిఫ్ట్ చేయకపోతే ఇంకా వదిలేసిన. మళ్ళీ కాసేపు అయినాక 11కి నేను ఫోన్ చేసిన. 11 అవుతుంది ఇంకా రావట్లేడు అని చెప్పి ఆయనకే ఫోన్ చేసిన. ఈయనతోనే పోయిండు కదా, ఈయనతోనే మాట్లాడి బయటికి వెళ్ళిండు అని. సరే ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయలేదు ఆయన. 2 times ఏమో చేసినా లిఫ్ట్ చేయలేడు. వస్తాడులే మరి అని మాట్లాడుకుంటురేమో అనుకున్నా, కానీ ఇంత ఆలోచించలే నేను. మాట్లాడుకుంటారు అనుకుని ఇంకా కాసేపు వెయిట్ చేసిన. 12 అయింది, 1 అయింది, 2 అయింది, 3 అయ్యేసరికి ఇంకా నాకు భయం అవుతుంది. 2 కల్లా ఎప్పుడైనా వచ్చేస్తాడు. 3 అవుతుంది, ఇంకా నాకు భయం వేస్తుంది. ఆ రోజు మొత్తం నేను నిద్రే పోలేదు, లేచే ఉన్నా మొత్తం. 2 అవుతుంది, 3 అవుతుంది, ఇంకా రావట్లేడని చెప్పి నేను మా వదినకు ఫోన్ చేసిన. ఫోన్ చేసి వదిన ఇంకా బంటి రాలేదు ఏమో, మరి ఎవరితోనో కాల్ మాట్లాడి లాస్ట్కి అని చెప్పి ఈ నెంబర్ ఇచ్చిన. ఈ నెంబర్కి ఒకసారి నువ్వు కాల్ చెయ్యి అని చెప్పిస్తే అప్పటికి ఆయన ఫోన్ స్విచ్ ఆఫ్. బైర్ మహేష్ది. కొద్దిసేపటికి నేను చేసిన ఆయనకి మళ్ళీ 5 o'clockకి చేసిన. మార్నింగ్ 6 o'clockకి చేసిన, స్విచ్ ఆఫ్. 6:30 అట్లా అవుతుంది మార్నింగ్, ఇంకా రావట్లేదు. 7 అయ్యే టైంకి ఇంకా మాకు తెలిసింది. పోలీస్ వాళ్ళు కాల్ చేసి బంటి లేడా అని చెప్తే ఇంకా రాలేదు బంటి, నైట్ వెళ్ళిండు, మరి ఎక్కడికి వెళ్ళిండో తెలియదు అని చెప్పిన. నేను అమ్మమ్మ ఉంటది. అయితే ఇంకా రాలేదు తెలియదు మరి అని అన్నా నేను. అయితే బంటిది ఏ షర్టు, హెయిర్ ఎట్లుంది,
ఆయన ఏ బైక్ వేసుకొని వచ్చినప్పుడు అడిగారు, చెప్పిన నేను. ఎందుకని నేను అడిగితే వాళ్ళు చెప్పలేదు నాకు. మళ్ళీ అడిగిన నేను, చెప్పలేదు. ఇంకా నేను తర్వాత కాల్ చేస్తా అని చెప్పి కాల్ చేశారు మీకు? పోలీస్ వాళ్ళు కాల్ చేశారు. కాల్ చేశారు బంటి నెంబర్కి కాల్ చేసి? బంటి నెంబర్. ఓకే. అయితే ఇంకా వాళ్ళు చెప్పలేదు, ఫోన్ కట్ చేసిండ్రు. మళ్ళీ తర్వాత చెప్తామని చెప్పి ఫోన్ కట్ చేస్తే నేను వేరే అన్నకి ఫోన్ చేసిన. అన్న ఇంతకుముందు చేస్తే మేము మళ్ళీ చేసి, విజయ్ అన్న ఏమైంది ఏంటంటే, అరే ఇక్కడ పిల్లలు మరి చెరువు కట్ట దగ్గరికి రారా అన్నాడు. అప్పటికి నాకు భయం వేస్తుంది, ఫుల్గా భయం వేస్తుంది. ఏం చేయాలో అర్థం కావట్లేదు, ఏమైతుందో అర్థం కావట్లేదు. ఏడుస్తున్నా అప్పటికి. ఏడుస్తుంటే ఇంకా ఆయన చేసిన తర్వాత నాకు ఇక డౌట్ వచ్చింది. డౌట్ వచ్చేసరికి పిల్లల మరి నుంచి ఒక అబ్బాయికి ఫోన్ చేసిన, బంటి ఫ్రెండ్కి. అక్కడే ఉంటాడా పిల్లల మరి? బంటి ఫ్రెండ్ పిల్లల మరి వాళ్ళు ఉన్నారు. అయితే ఫోన్ పిల్లల మారిలోనే జరిగిందని చెప్పారు. అందుకని పిల్లల మారి వాళ్ళకి ఫోన్ చేసిన. చెప్పి ఇట్లా బంటి ఉన్నాడా అని చెప్పి అడిగిపిస్తే, భార్య ఉందా అంటే లేదు రూమ్ లో ఉంది అని చెప్పింది. చెప్తే నేను అక్కడనే ఉన్నా, వాళ్ళు చెప్పరేమో అని చెప్పి అట్లా చెప్పించిన. అయితే బంటన్న లేడు, చనిపోయిండు, చంపేసిరు అని చెప్పి చెప్పిండు. ఎవరు చెప్పారు మీతో? ఒక అన్నయ్య, పిల్లల మరి అన్నయ్య నరేష్ అని ఆయన చెప్పిండు. పోలీస్ వాళ్ళు కాల్ చేసినప్పుడు ఏం చెప్పారు మీకు? ఆయన ఏం చెప్పలేదు, కానీ అంటే ఎలాంటి షర్ట్ వేసుకుండు, ఎట్లా ఉంది హెయిర్ అని చెప్పి అడిగినట్టున్నారు. అట్లా అడిగిండ్రు అంతే. ఇంకా ఎవరికి కాల్ చేశారు మీరు? వాళ్ళ ఫ్రెండ్ కా? నరేష్ ఆయనకు ఫోన్ చేసిన. ఓకే. ఏమని అడుగుతాను? బంట నన్ను చంపేసి రీడేసిరు అయ్యో అని చెప్పిండు. ఇంకప్పటికి నేను ఫుల్ ఏడ్చుకుంటున్నా. ఇంకా తీసుకెళ్ళిరు నన్ను. నేను అక్కడికి బంటిని వేసిరు, అక్కడికి వెళ్దామని వెళ్తుంటే వాళ్ళు ఇటు రిటర్న్ అవుతారు హాస్పిటల్కి. నేను సగం తీసుకొస్తున్నారు, నాకు తెలియదు. నేను అటు వెళ్తున్నా బంటి ఉన్న దగ్గరికి. మళ్ళీ నేను వాళ్ళు రిటర్న్ వస్తారని నాకు ఫోన్ వస్తే నేను మళ్ళీ రిటర్న్ వచ్చిన హాస్పిటల్కి. రిటర్న్ వచ్చిన 1/2 అవర్కి వాళ్ళు వచ్చిండ్రు. ఫస్ట్ ఆ మాట విన్నప్పుడు మీ ఫీల్ ఏంటమ్మా? నేను నమ్మలేదు అని ఆ మాట విన్నప్పుడు నేను నమ్మలేదు. బంటిని చూసిన దాకా నేను నమ్మను, నా బంటి ఉంటాడు అని చెప్పి నేను ఫిక్స్ అయినా. నా బంటికి అట్లా కాదు అని చెప్పి నేను ఉన్నా. కానీ ఫుల్ గా ఏడుపు వచ్చింది. సో ఆ తర్వాత హాస్పిటల్ కి తీసుకెళ్ళిన తర్వాత కానీ మీరు అడిగారా అసలు ఏం జరిగింది వాస్తవంగా అక్కడ, ఎందుకు బంటి ఇలా అయ్యాడు, సో దీని వెనకాల కారణం ఎవరని చెప్పి అడిగారా మీరు? చెప్పిర్రు వాళ్ళే. నేను ఇంకా ఏడ్చుకుంటానే ఉన్నా, మొత్తం ఏడ్చుకుంటానే ఉన్నా. అక్కడ ఫేస్ చూసి అక్కడ నిలబడి అన్నీ నిలబడి ఏడ్చుకుంటూనే ఉన్నా. మొత్తం ఫేస్ అంతా ఖరాబ్ అయింది. మొత్తం ఇక్కడ రాళ్లతో కొట్టిరు, మొత్తం ఇక్కడ కొట్టిండ్రు, మొత్తం ఏదో బ్లడ్ గారుతుంది, మొత్తం వామిటింగ్ చేసుకున్నట్టు ఇక్కడ మొత్తం ఉన్నది. కాళ్ళు మొత్తం ఇట్లా ఇట్లా చేసిండ్రు, చేతులు మొత్తం ఇట్లా ముడిచేసిండ్రు, ఇట్లా కట్టేసి కొట్టిర్రు అని చెప్పి వచ్చింది టాక్. ఆడ తాళ్ళు కూడా ఉన్నాయంట, కట్టేసి కొట్టిరట్టుంది అని చెప్పి అన్నారు. లేదు నేను వెళ్ళలేదు. అప్పటికి నేను హాస్పిటల్కి వచ్చారు వాళ్ళు. అట్లా నేను ఇటు రిట్ అయినా, నేను వాళ్ళు అడుగుతుండ్రు అని చెప్పి నేను అటే వచ్చిన. ఇంకా చూసిన హాస్పిటల్కి తీసుకొచ్చినాక మార్చిలో పెట్టినాక చూసిన. నేను చూసిన ఇంకా మొత్తం ఎలానో నాలుక మొత్తం బయటకు వచ్చేసి, పీక మీద నొక్కితే నాలుక బయటకు వస్తుంది కదా, పీక మీద కాలేసిర్రో ఇట్లా అవి బట్టి గుంజిర్రో తెలియదు, ఇంకా తాళ్ళు బట్టి నాలుక మొత్తం బయటకు వచ్చేసింది. ప్రైవేట్ అన్ని అనుకుంటా, జిప్పు ఊసింది మొత్తం. ఇంకా ఆయన మొలతాడు ఈడుకొచ్చింది, ఈడుండేది ఇంత టైట్ అయి పైకి వచ్చేసింది. మొత్తం ప్యాంట్ మొత్తం బుడద అవ్వడం అంతే, అట్లా జరిగింది. అసలు ఎక్స్పెక్ట్ చేసావా అమ్మా నువ్వు? ఎందుకంటే ఎంతో ఇష్టపడి పెళ్లి చేసుకున్న తర్వాత ఇలా అయిపోతుంది, బంటి సడన్ గా చేయి జారిపోతాడు. ఎందుకంటే పెళ్ళి కూడా మీకు 6 నెలలే జరుగుతుంది కాబట్టి ఇలా చేయి జారిపోతాడు మీ బంటి. ఎందుకంటే ఇంట్లో వాళ్ళకన్నా ఎక్కువ ఆ బంటిని ఊహించుకున్నావు. సో బంటితో లైఫ్ లాంగ్ చాలా హ్యాపీగా ఉందాం అనుకున్నావు, కానీ సడన్ గా ఇలా అవుతుంది అని చెప్పి అనుకున్నారా మీరు? అసలు ఎక్స్పెక్ట్ చేశారు? అసలు ఆలోచన ఎక్స్పెక్ట్ చేయలేదు. చెప్పిన వాళ్ళు నేను నమ్మలేదు. నేను చూసినప్పుడు కూడా నా బంటి చనిపోలేదు, లేచే ఉంటాడు, లేస్తాడు నా బంటి అనే చెప్పాను నేను. ఏమని చెప్పింది చివరిగా బంటి మీతో? చివరిగా మాట్లాడిన మాటలు కానీ అవన్నీ గుర్తున్నాయి? ఆ రోజు మాట్లాడింది, నాన్న నీకు ఫోన్ కొనిస్తా, 14 ఐఫోన్ కొనిస్తా, ఈవినింగ్ వచ్చి నేను ఫోన్ కొనిస్తా, ఓకేనా, బయటికి వెళ్తా నేను తర్వాత అని చెప్పిండు. సరే అని చెప్పి నేను అన్నా. ఆఫ్టర్నూన్ అన్నం తినిపించిన నేను. ఆ అన్నమే వాళ్ళు కొట్టినప్పుడు బయటకు వచ్చింది. ఇంకా అంతే. ఇంకా మేము ఇంకా ఫేస్బుక్ చూసుకుంటా ఇద్దరం, ఆయనకో డ్రెస్ నాకో డ్రెస్ బుక్ చేసుకున్నాం అదే రోజు. ఇంకా బయట కూర్చొని కొంచెంసేపు ఆడుకోవడం అట్లా చేసాం రోజు.
ఓకే. సో అంటే మీకు బంటి కోసం వచ్చే ముందు రోజు మీకు మీ ఇంట్లో వాళ్ళ సంబంధాలు చూసినట్టు, సో 2 సంబంధాలు చూసినట్టు, ఇంకోటి కానిస్టేబుల్ సంబంధం కూడా నువ్వు ఓకే చెప్పినట్టు మరి సమాచారం వస్తుంది. అవును, కానీ నేను వాళ్ళకి ఓకే అని చెప్పి మాత్రం డైరెక్ట్గా నేను చెప్పలే, మీ ఇష్టం అని చెప్పిన. ఎందుకంటే నేను బంటికి చెప్పిన ఇట్లా సంబంధాలు వస్తున్నాయి బంటి అంటే ఏదో ఒకటి మేనేజ్ చేయి, నేను తీసుకెళ్తాను నిన్ను అని చెప్తే ఆ రోజు నేను ఏదో ఒకటి మేనేజ్ చేసిన. ఆయన ఇట్లా నార్మల్గా మాట్లాడుతుంటే అని నేను అన్నా, బంటి అలానే అనమన్నాడు అని నేను అన్నా. ఎందుకంటే నాకు అంత ప్రెజర్ అవుతుంది ఇంట్లో, ఇంకా నాకు బయటికి వెళ్ళనియరు, నో అన్నా అనుకో నేను ఇంట్లో బయటకు వెళ్ళనియరు అని చెప్పి నేను భయపడ్డా. అట్లా బంటి చెప్పమంటే చెప్పేసిన. ఇంకా నెక్స్ట్ డే నాకు ఎంగేజ్మెంట్ అని సడన్ గా ఫిక్స్ చేసిర్రు. ఇంకా నేను వచ్చేస్తా, నాకు తెలియదు నేను వచ్చేస్తా అని చెప్పి అన్న. సరే చేసుకుందాం అని చెప్పి పెళ్లి చేసుకున్నాం. ఎక్స్పెక్ట్ చేశారా మీ ఇంట్లో వాళ్ళే ఇట్లా వేస్తే ఇట్లా బంటి విషయం ఇట్లా అవుతుంది అని చెప్పి? నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. నార్మల్ గా అంటారు